హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రుతి వెన్నెల ఛానల్. మనం చెప్పుకుంటున్నాము ధ్యేయం కథ 20వ భాగం. రాసిన వారు ఎండమూరి వీరేంద్రనాథ్ గారు. బిఫోర్ వీడియోలో నిఖితాతో పెళ్ళి అనగానే పార్వతీ శంకరం పిడుగుపడ్డట్లు అదిరిపడ్డారు వరకే చెప్పుకున్నాము. ఇక ఈరోజు వీడియోలోకి వెళదాము. మరో ప్రక్క తండ్రి, ఎందుకురా ఆవిడనంత బాధ పెడతావు? ఆమె చెప్పినట్లు వింటానని ఒక్కసారి అనరాదు, మామూలు మనిషి అవుతుంది అని నూరిపోయేసాగాడు. అవినాష్ మాట్లాడలేకపోయాడు. నిఖితాతో పెళ్ళికి వాళ్ళు ఎందుకు అభ్యంతరం పెడుతున్నాడో అతనికి అర్థం కాలేదు. అందంగా ఉంటుంది, చదువుకుంది, ఉద్యోగం ఉంది, అన్నిటికన్నా ముఖ్యంగా అతను ఆమెను ప్రేమిస్తున్నాడు. తన ప్రేమను తన తల్లిదండ్రులు ఎందుకు గౌరవించరు? వాళ్ళకి తన పట్ల నమ్మకం ఎందుకు లేదు? వాళ్ళు సంతోషంగా ఉండటం తనకిష్టమే. తను సంతోషంగా ఉండటం కూడా వాళ్ళకి ఇష్టమై ఉండాలిగా. ఎందుకలా తనకి అడ్డు చెప్తున్నారు? ప్రతి రాత్రి పగలు అతను తల్లి ఆరోగ్యం చూసి సతమతం అయ్యేవాడు. కాస్త కరిగింది ముందుకు శంకరమే. భార్య దగ్గర చేరి ప్రస్తుతం అలాగే అని చెప్పి వాణ్ణి బాంబే పంపిద్దాం. పార్వతి తర్వాత ఏదో ఉపాయం ఆలోచించవచ్చు అన్నాడు మధ్య మార్గంగా. నేను చచ్చినా ఒప్పుకోను. వాడు ఆ పెళ్ళి చేసుకుంటానంటేనే ఆత్మహత్య చేసుకోనని అందామె ఆవేశంగా. అది కాదు పార్వతి, వీడిని ముందు ఇక్కడి నుంచి పంపించేస్తే ఆ తర్వాత ఇటు నుంచి కాకపోతే అటు నుంచి నరుకొద్దాం. వాళ్ళంతట వాళ్ళే వీడిని కాదనేటట్టు చేస్తే సరిపోతుంది కదా అన్నాడు. వాళ్ళు ఎంత అవకాశాన్ని వదులుకోరు. అందులో ఆ నిఖిత పెద్ద జాన, అదేం లాభం లేదు. కానీ వీడినే బెదిరించండి, అమ్మ ఆత్మహత్య చేసుకుంటుందని చెప్పండి అంది. శంకరం సాలోచనగా అన్నాడు. కానీ అవినాష్ కూడా చిన్నప్పుడు ఆత్మహత్య ప్రయత్నం చేసిన వాడే. వాడిలో ఆ మెంటాలిటీ ఇంకా ఉంటుంది. మనం గట్టిగా కాదంటే ఈసారి మళ్ళీ వాడు ప్రయత్నం చేసే అవకాశం ఉంది. ఆలోచించు అన్నాడు. పార్వతి ఆలోచనలో పడింది. అవును, అది నిజమే. మీరు ఏదో ఒకటి చెయ్యండి. ముందు నిఖిత హాస్పిటల్ నుంచి ఇంటికి రాను అంది మొండిగా. శంకరానికి భారీ పట్టుదల తెలుసు. ఆ రాత్రి బాగా ఆలోచించుకొని మరుసటి రోజు పొద్దున్నే దశరథి ఇంటికి వెళ్ళాడు. ఒకే కాలనీలో ఉంటూ కూడా ఎప్పుడూ రాని శంకరం మొట్టమొదటిసారి తమ ఇంటికి వచ్చేసరికి దంపతులిద్దరూ ఆశ్చర్యపోయారు. అయితే వెంటనే సర్దుకొని అతన్ని లోపలికి ఆహ్వానించారు. విషయం ఏమాత్రం పొడిగించటం ఇష్టం లేనట్టు శంకరం కూర్చుంటూనే అసలు టాపిక్లోకి వచ్చాడు. మా అవినాష్, మీ నిఖిత ప్రేమ వ్యవహారం గురించి మీకు ఎంతవరకు తెలుసు అని అడిగాడు. దశరథ్ కౌశల్యులు ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. దశరథ్ శంకరంతో ప్రేమ వ్యవహారం అంటూ ఏమీ లేదు. ఉంటే మా నిఖిత మా దగ్గర ఏది దాచదు, ఎలాంటి విషయమైనా మాకు చెబుతుంది అన్నాడు నమ్మకంగా. మీకు చెప్పిందో లేదో నాకు తెలియదు, కానీ మావాడు మాత్రం మాకు చెప్పాడు. అది విన్నప్పటి నుంచి పార్వతి హాస్పిటల్లోనే ఉంది. కౌశల్య బాధపడుతుంది. తన కూతురు గురించి అవినాష్ అంతా పట్టుబట్టడం, ఆ విషయం తెలిసి అతడి తల్లి హాస్పిటల్లో చేరటం, ఇదంతా ఆమె ఊహించలేదు. కానీ భర్త ఆలోచన మరో విధంగా ఉంది. కౌశల్య మాట్లాడబోయే లోపులోనే అతను అన్నాడు, చూడండి శంకరం గారు, నిఖిత అవినాష్ని చేసుకుంటానని మాకింతవరకు చెప్పలేదు. ఆమె ఆ నిర్ణయం తీసుకొని ఉంటే మేము దానికి అభ్యంతరం చెప్పం. ఎందుకంటే వాళ్ళిద్దరు మేజర్లు, స్వయం నిర్ణయాలు తీసుకునే వయసు, వివేకం కలిగిన వాళ్ళు అన్నాడు. ఈ మాటల్ని అన్యాపదాసంగా తనకి బుద్ధి చెప్పడానికే ఉపయోగించబడ్డాయి అన్నట్టు తోచింది శంకరానికి. అంటే మీరు మీ పిల్లల్ని అదుపులో ఉంచినట్లు కనపడుతుంది. ఫ్రీగా వదిలేసి అవతల వాళ్ళ కొంపలు కూలుతున్నా సంతోషిస్తూనే ఉంటారన్నమాట అన్నాడు కసిగా. దశరథి కోపాన్ని అంచుకున్నాడు. ఈ విషయంలో మాటలు వాదనలు అనవసరం. మీరు మీ అబ్బాయి మాట్లాడుకోండి. ఈ సమస్య మీది, మీ ఇంటిది.
దాన్ని మీరక్కడే పరిష్కరించుకుంటే మంచిది అన్నాడు. శంకరం వెటకారంగా, అవును, సమస్య మాదే. నా భార్య చనిపోతే అది కూడా మీకే నష్టం లేదుగా. మీ స్వార్థం మీది. డబ్బు హోదా ఉన్న కుర్రవాడు మీ అల్లుడవుతాడు, మిమ్మల్ని సుఖపెడతాడు, అంతేగా మీకు కావాల్సింది అంటూ లేచి నిలబడ్డాడు. దశరథ్ ఏదో అనబోతుంటే కౌసల్య వాదించింది. ఎక్కువ మాట్లాడే కొద్దీ శంకరం రెచ్చిపోతున్నాడని ఆమె అభిప్రాయం. శంకరం కుర్చీలో నుంచి లేచి ఒక్కటే మాట అన్నాడు. మావాడు ఇప్పటి వరకు మీకెంత డబ్బిచ్చాడో నాకు తెలీదు. మీ కూతుర్ని చూపించి మీరు ఎంత తీసుకున్నారో కూడా నాకు తెలీదు. ఇదే పెళ్ళి అని ఎరగా పెట్టుకోకండి. కూతురు శరీరాన్ని ఎరపెట్టి ఆ డబ్బు తీసుకొని ఉంటే నేను ఇంకా ఎక్కువ సంతోషించి ఉండేవాణ్ణి. దశరథ కళ్ళల్లో రక్తం చిమ్మింది. ఎంత నిర్భరంగా ఉండే కౌసల్య కూడా అతడి మాటలకి వణికిపోయింది. వాళ్ళ ఆవేశంలోంచి తేరుకునే లోపుగా శంకరం అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మేడం, మీకోసం ఎవరో వచ్చారు, విజిటర్స్ రూమ్లో కూర్చొని పెట్టాను అని పియను వచ్చి చెప్పాడు. నిఖిత విజిటర్స్ రూమ్లోకి వెళ్ళింది. అక్కడ శంకరం కూర్చొని ఉన్నాడు. ఆమె నమస్కారం పెట్టి ఎదురుగా కూర్చుంది. అతడు ప్రతి నమస్కారం చేయలేదు. నీకు మా అవినాష్కి ఏమిటి సంబంధం? సూటిగా, ఉపద్ఘాతం ఏమీ లేకుండా అడిగాడు. అతను అలా ప్రశ్నించేసరికి ఆమె బిత్తరపోయింది. కానీ అది రెప్పపాటు కాలమే. అరక్షణంలో సర్దుకొని నవ్వుతూ, నేను మిమ్మల్ని అంకుల్ అని చిన్నప్పటి నుంచి పిలుస్తున్నాను. ఏ సంబంధంతో అంకుల్ అంది. షటప్ అన్నాడు శంకరం. తర్వాత తనని తాను తమాయించుకుంటూ, చూడు నిఖిత, అవినాష్ మీది మేము ఎన్నో ఆశలు పెట్టుకున్నాము. అతన్ని మేము చిన్నప్పటి నుంచి కష్టపడి పెంచి పెద్ద చేశాం. ఇప్పుడు నువ్వు గద్దలా వచ్చి తన్నుకుపోవటం భావ్యం కాదు అన్నాడు. నిఖిత కూడా అంతే సౌమ్యంగా గొంతుతో, మీరు మాత్రమే కాదంకుల్, తల్లిదండ్రులు ప్రతి వాళ్ళు పిల్లల్ని కష్టపడే పెంచి పెద్ద చేస్తారు. అది వాళ్ళ బాధ్యత. కేవలం పెంచి పెద్ద చేసినంత మాత్రాన పిల్లల మీద సర్వాధికారాలు, హక్కులు ఉంటాయనుకోవటం పొరపాటు. అంతవరకు ఎందుకు? మీ తల్లిదండ్రులు పట్ల మీరెంత బాధ్యతగా ప్రవర్తించారో ఒక్కసారి ఆలోచించండి అంది నిఖిత. శంకరం పల్లెటూళ్ళలో ఉండే తల్లిదండ్రులని సంవత్సరానికి ఒకసారి వెళ్ళి చూసి వస్తుంటాడు. వాళ్ళు ఎక్కడికి వస్తే కోడలతో బాధలు పడలేక 4-5 రోజుల్లో తిరిగిపోతుంటారు. ఈ విషయం కాలనీలోని అందరికీ తెలుసు. శంకరం కోపంగా, నువ్వు నాకేమీ నీతులు చెప్పనక్కర్లేదు. అవినాష్ ఈరోజు ఇలా ప్రవర్తిస్తున్నాడంటే దానికి కారణం నువ్వు. వాడిని వల్లో వేసుకుంటే అతనిలో ఏదో బలహీనత ఉన్నదన్నమాట. ఆ విషయం మీరే అతనికి నచ్చ చెప్పుకోండి అంది నిఖిత. నీకు చాలా పొగరు అని పార్వతి చెప్తే నేను నమ్మలేదు, ఇప్పుడు తెలుస్తుంది అన్నాడు. పొగరికి ఆత్మాభిమానానికి తేడా చాలా చిన్నదంకుల్ అంది. ఆమెతో వాదించలేనని తెలుసుకున్నాడు శంకరం. కంఠం మరింత మృదువుగా మార్చాడు. చూడమ్మా నిఖిత, అక్కడ నా భార్య చావు బ్రతుకుల్లో ఉంది. ఇప్పుడు ఆవిడికి ఏదన్నా అయితే ఆ పాపం జీవితాంతం మీ ఇద్దరినీ వెంటాడుతుంది. వాడైతే పూర్తిగా నీ మత్తులో ఉన్నాడు. నువ్వే ఎలాగో ఒకలాగా ఈ పరిస్థితి నుంచి బయటికి తీసుకురావాలి అన్నాడు. ఈ ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్కి నిఖితకి బాగా కోపం వచ్చింది. అక్కడి నుంచి లేచి లోపలికి వెళ్ళిపోదామనుకుంది. కానీ సంస్కారం అడ్డొచ్చింది. చూడండి అంకుల్, మీ అబ్బాయి కానీ నేను కానీ ఏదైనా కాని పని చేస్తున్నాం అని మీరు అనుకుంటే పొరపాటు. మీ నుంచి మీ అబ్బాయిని దూరం చేయాలని నేను ఎప్పుడూ ప్రయత్నించలేదు. మా వివాహం అంటూ జరిగితే నేను మీ కుటుంబంలోకి వస్తేనే తప్ప మేము ఇద్దరం కలిసి ఎక్కడికి వెళ్ళిపోము. కానీ నీ బదులు ఇంకొక అమ్మాయి వస్తే ఆమెతో పాటు వాడికి డబ్బు, హోదా, సంఘంలో అంతస్తు అన్నీ వస్తాయి నిఖిత అన్నాడు శంకరం.
ఆ విషయం ఆలోచించుకోవాల్సింది అతను. మీరు పెంచి పెద్ద చేశారు కాబట్టి ఒక కొడుకుగా మీ వృద్ధాప్యంలో బాధ్యత తీసుకోవాల్సిన అవసరం అతనికి తప్పకుండా ఉంది. అది అతను నెరవేరుస్తాడు. అంతే తప్ప అతనికి ఇష్టం లేని పని చేయమనే హక్కు నాకు, మీకు ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేదు అంకుల్ అంది నిఖిత. ఈ వాదనకి ఏం ఎదురు చెప్పాలో శంకరానికి అర్థం కాలేదు. వాదనలో ఓడిపోతున్న మనిషి ఔన్నత్యాన్ని వదిలేస్తాడు. శంకరం కూడా అలాగే. తనేం మాట్లాడుతున్నాడో ఆలోచించుకోకుండా ఒక్క మాట అన్నాడు. నువ్వింత పొగరబోతు దానివన్నీ, కుసంక్షితమైన దానివి కాబట్టే నీ తల్లిదండ్రులిద్దరూ అలా జబ్బును పడ్డారు. ఇప్పుడు మా ఉసురు కూడా నీకు తగిలిందంటే వాళ్ళకి ఈ భూమి మీద నోకులుండవు అన్నాడు. నిఖిత పిడికిళ్ళు బిగుసుకున్నాయి. ఆ అమ్మాయి ఎప్పుడూ అంత ఆవేశపడలేదు. అతి కష్టం మీద తనని తాను సంభాళించుకుంటూ లేచి నిలబడి నమస్కారం చేసింది. వెళ్ళి రండి అంకుల్ ప్లీజ్ అంది. శంకరానికి అతనేం మాట్లాడాడో అప్పుడు అర్థమైంది. అంత మాటకు కూడా ఓర్పుతో, సహనంతో, మర్యాదతో జవాబిచ్చిన ఆ అమ్మాయి సంస్కారం ముందు తన వ్యక్తిత్వం ఎంత అల్పమో అర్థమయ్యింది. అటువంటి చిన్న చిన్న విషయాలను పట్టించుకొని బాధపడే మనస్తత్వం కాదు అతనిది. కరెక్ట్గా ఆఖరి మాట చెప్పు, మా అబ్బాయిని వదిలేస్తావా లేదా అన్నాడు. ఆంటీతో మాట్లాడతాను అంకుల్ మీరు వెళ్ళండి అని అక్కడికి తను ఆగకుండా లోపలికి వెళ్ళిపోయింది నిఖిత. ఆసుపత్రిలో పడక మీద ఉన్న పార్వతి నిఖిత రావటం చూడగానే మొహం ప్రక్కకి తిప్పుకుంది. నేను మిమ్మల్ని పరామర్శించటానికి కానీ మీ అబ్బాయిని పెళ్లి చేసుకోను అని మాట ఇవ్వటానికి కానీ రాలేదు. పక్కన ఉన్న స్టూలు లాక్కొని కూర్చుంటూ మనసులో విషయాన్ని డైరెక్ట్గా చెప్పింది నిఖిత. మరి దేనికి వచ్చావు? వాడినే చేసుకుంటానని చెప్పగానే నా బీపీ పెరిగి నేను చస్తే చూసి ఆనందపడదామని వచ్చావా? వెటకారము, కోపం మిళితమైన స్వరంతో అంది పార్వతి. అలాంటి సంస్కారం నాకు లేదు. నిజం చెప్పాలంటే నా తల్లిదండ్రులు మీకంటే పెద్ద జబ్బులతో బాధపడుతున్నారు. అయినా అంకుల్ మా ఇంటికి వచ్చి వాళ్ళ మీద చెలరేగి నానా మాటలు అనేసి వెళ్ళిపోయారు. ఓహో అయితే పగ తీర్చుకోవడానికి వచ్చావన్నమాట అంది పార్వతి. పగ తీర్చుకోవాలంటే అవినాష్ ఈ పోటే రిజిస్టర్ ఆఫీస్కి తీసుకెళ్ళి పెళ్లి చేసుకునేదాన్ని అంది. అంత పని చేయగలవులే, వాడు పూర్తిగా నీ మాయలో పడిపోయాడుగా. ఇంతకీ ఇప్పుడు ఎందుకు వచ్చావు? విషయం చెప్పు అంది పార్వతి. అవినాష్ నేను ఒకరినొకరం ప్రేమించుకున్నాం. అతని బాధ్యతలేమీ లేవు, కానీ నాకు మరికొన్ని బాధ్యతలు ఉన్నాయి. కనీసం 1 సంవత్సరం వరకు నేను వివాహం చేసుకోలేను. ముందు మా తల్లిదండ్రుల విషయం చూడాలి. అలా అని చెప్పి మీకు తెలియకుండా అవినాష్ నేను రహస్యంగా కలుసుకోవటం, మా అవసరం తీరే వరకు మిమ్మల్ని మోసం చేశామన్న అభద్రతా భావం వద్దు. అందుకే ఈ విషయం మీకు డైరెక్ట్గా చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చాను. సూటిగా, నిర్భయంగా, నిజాయితీగా చెబుతున్న నిఖితతో ఏం మాట్లాడాలో పార్వతికి తోచలేదు. ఆ అమ్మాయి చెప్పిన దాంట్లో తర్కం కానీ సంస్కారం కానీ అర్థం చేసుకునే స్థితిలో పార్వతి లేదు. వెటకారం నిండిన స్వరంతో అదోలా నవ్వుతూ అంది. నువ్వు 1 సంవత్సరం పాటు వాడిని కలవకుండా ఉంటే వాడు నీ విషయం తప్పకుండా మర్చిపోతాడు అంది. నిఖిత నెమ్మదిగా తలెత్తి పార్వతి వైపు సూటిగా చూసింది. నిజంగా 1 సంవత్సరం పాటు కలవకపోతే అవినాష్ నన్ను మర్చిపోయే పక్షంలో నేను అలాంటి వాడిని పెళ్లి చేసుకున్నందుకు అదృష్టవంతురాలుగా భావిస్తాను. కానీ 1 సంవత్సరం తర్వాత కూడా అతను అదే అభిప్రాయంలో ఉంటే మాత్రం మా పెళ్ళి జరిగి తీరుతుంది అని లేచి నిలబడి వెళ్ళొస్తాను ఆంటీ అని నమస్కారం చేసి అక్కడి నుంచి కదిలింది నిఖిత. ధ్యేయం తర్వాత భాగం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.